ఫ్రెషర్ గా నేను ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వస్తున్నానంటే నా జాబ్ కూడా రిస్క్ లో ఉందా మరి ఏఐ వల్ల? ఏం రాదు, నేను జస్ట్ బేసిక్స్ తో ఉన్నా అంటే మాత్రము ఈజీలీ రిప్లేసబుల్ అయ్యా. A lot of companies have changed the way that they hire. AI మోడల్స్ మీరు బిల్డ్ చేయడము, ప్రాక్టీస్ చేయడము, ఆల్సో ఎవరైనా బిల్డ్ చేసిన వాడిని టెస్ట్ చేయడం, ఇవన్నీ కంపల్సరీ చేయలేదు అనుకోండి, then you are not in the right path of becoming a AI developer. AI developers కి 20 lakhs, 30 lakhs, 40 lakhs, 1 crore, 2 crores దాకా కూడా వెళ్తున్నాయి numbers. As a regular engineering student, if I want to get a job like that, అసలు అవెన్యూస్ ఏంటి అసలు? ChatGPT ఇట్లాంటివి వాడుతున్నారు అంటే ఫ్యాకల్టీ తిప్పుతారు, బట్ వేరే కంపెనీ సైడ్స్ వెళ్తే అలా ఉండదు. బికాస్ అమెరికాలో ఉన్న టాలెంట్ కెన్ ఈక్వలీ టాలెంటెడ్ అండ్ ఐ కెన్ ఆల్సో వర్క్ ఎట్ దోస్ కంపెనీస్. అలాంటి జాబ్స్ రావాలి అంటే ఇస్ ఇట్ రియలీ పాసిబుల్ ఫర్ అన్ ఇండియన్ స్టూడెంట్? వాట్ స్టెప్ షుడ్ ఐ టేక్? ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ రైట్ మైండ్ సెట్. గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్యనారాయణ, దట్ ఇండియాలో ఇంత టాలెంట్ ఉందని తెలియాలి అంటే జనాలకి దట్ మైండ్ సెట్ హ్యాస్ టు షిఫ్ట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ హౌ టు యూజ్ ఇట్ టు అండర్స్టాండింగ్ హౌ టు బిల్డ్ ఇట్. వాళ్ళకి 5 lakhs 6 lakhs ప్యాకేజ్ వస్తే నేను వద్దనుకుంటాను. డోంట్ డూ దట్ మిస్టేక్. రెగ్యులర్ Tier 2 స్టూడెంట్, Tier 3 కాలేజ్ స్టూడెంట్ నుంచి IIT స్టూడెంట్స్ వరకు నౌ బోత్ దీస్ స్టూడెంట్స్ హ్యావ్ యాక్సెస్ టు సేమ్ టూల్స్. ఇలాంటి స్టూడెంట్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏముంది? నేను ఇప్పుడు మాస్టర్స్ చేయాలా, కాలేజ్ అయిపోగానే జాబ్ ఎత్తుకోవాలా, ఆర్ గేట్కి ప్రిపేర్ అవ్వాలి? అటు వెళ్తే మీ ఏ డ్రీమ్స్ కిలో పిజ్జా తయారైదాం అనుకుంటున్నాను, దాన్ని చీజ్ పెడుతున్నాను, ఆ చీజ్ పిజ్జాకి స్టిక్ అవ్వట్లేదు, నేను ఏం చేయాలి అని అడిగాడు అనమాట. ద రెస్పాన్స్ టు దాట్ వాస్ ఒక కప్పు గమ్మేసి చీజ్ అంటించేసి అని చెప్పి వచ్చింది అనమాట. బయట అట్లీస్ట్ బేర్ మినిమం 40 lakhs ఉంది, వీడు నాకు 5 lakhs ఇచ్చి స్కామ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో అది ఉట్టి బంక్, లీగల్ బంక్ యాక్చువల్లీ. కాలేజ్ కూడా ఇస్తారు, కాలేజ్ విల్ గివ్ యూ పర్మిషన్ ఫర్ ద అటెండెన్స్ యాజ్ వెల్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తే సర్టిఫికేట్ కూడా వస్తుంది పోనీ అట్లీస్ట్. అవును, స్టూడెంట్స్ మనం అందరం అనుకుంటాము అసలుకి యూనివర్సిటీ కానీ JNTU కానీ ఇవి ఎప్పటికీ మారవు, సిలబసే మార్చవు అనుకుంటాము. కానీ అలాంటి యూనివర్సిటీస్ కూడా AIML, డేటా సైన్స్ ఇలాంటి బ్రాంచెస్ తీసుకొచ్చాయి. అంటే AI గురించి అంత డిమాండ్ ఉందా మార్కెట్లో? అసలుకి ఇంత హైప్ ఉన్న AIకి రియాలిటీలో ఎంత వాల్యూ ఉంది? AI హ్యాకథాన్స్ ఎలా అటెండ్ అవ్వాలి? ఆల్సో AI వల్ల మన జాబ్స్ పోతాయా, ప్రైమరీగా మన ఫ్రెషర్ జాబ్స్, ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేను వంశీ డిస్కస్ చేశాను అన్నమాట ఈ పాడ్కాస్ట్ లోపల. సో ఇప్పుడే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి AI ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మన బీటెక్ సంబంధించినవి, ఇలాంటి ఎన్నో టాపిక్స్ మీద డిస్కస్ చేయబోతున్నాం. ఆల్సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ AI అంటే యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్తో పాటు మీరు సివిల్ అయితే సివిల్ నుంచి, మెకానికల్ అయితే మెకానికల్ నుంచి మీ కోర్ డొమైన్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేసి విల్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్. ఒక స్టూడెంట్ ఇక్కడ ఉన్న స్టూడెంట్ని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఏం అవ్వాలి, అవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ మేక్ ష్యూర్ వి రీచ్ 25K సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ ద ఎంటైర్ వీడియో. సో ధీరజ్, ఇప్పుడు బయట నేను మీడియాతో చూసుకున్నా కానీ, పేరెంట్స్తో మాట్లాడినా, స్టూడెంట్స్తో మాట్లాడినా, ఎక్కడ ఎవరితో మాట విన్నా కానీ ద ఓన్లీ థింగ్ దట్ ఐ హియర్ ఇస్ AI, ఎస్పెషలీ జనరేటివ్ AI. సగం మందికి AI అంటే ఏంటో తెలియదు కానీ వాడేస్తారు అన్నమాట ఎవ్రీ సింగిల్ డే. సో అసలు AI అంటే ఏంటి, ఎస్పెషలీ జనరేటివ్ AI అంటే ఏంటి? ChatGPT వెనుక ఉన్న టెక్నాలజీ ఇదేనా? ఇఫ్ దాట్ కెన్ యూ జస్ట్ గివ్ us a quick example about how it works? సో జనరేటివ్ AI అంటే ఏంటి అనేది ఒక సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక పిల్లోడికి మనం ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇచ్చామనుకోండి, 2, 4, 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏందని గెస్ చేయమన్నాం అనుకోండి, యూ వుడ్ ఏబుల్ టు గెస్ ఇట్ యాజ్ 8, రైట్? సిమిలర్లీ AI ఆల్సో దిస్ జనరేటివ్ AI విల్ ప్రెడిక్ట్ బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్స్, నెక్స్ట్ వచ్చే ప్రెడిక్టివ్ అవుట్కమ్ ఏంటి అనేది. దిస్ ఆల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాబబిలిటీ అనమాట. అర్థమైంది. సో అంటే ఆ లాంగ్వేజ్ మోడల్ ఏదైతే ఉంటుందో ఆర్ AI మోడల్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నెక్స్ట్ ఏం మాట్లాడచ్చు అని జస్ట్ ప్రెడిక్ట్ చేస్తుంది అంతే. ఎస్. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ సే 8 అండ్ ఇఫ్ యూ రివార్డ్ ఇట్ యాజ్ కరెక్ట్, సో ఇట్ లెర్న్స్ ఓకే ఐ ప్రెడిక్టెడ్ రైట్. If it says 10 and you reward it as no, I mean you have said it is wrong, then it feedback వెళ్తుంది అన్నమాట దానికి. Based on that it will improve itself. ఒక రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్ లాగా నువ్వు కరెక్ట్ చేస్తున్నావరా అంటే ఇంకెక్కువ చేస్తుంటావు, తప్పు చేస్తున్నావరా అంటే హీ విల్ కమ్ బ్యాక్. ఆల్సో మెయిన్గా ఈ జనరేటివ్ AI అనేది క్రియేటివ్ ఫీల్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడియో జనరేషన్ కానీ, ఇమేజ్ జనరేషన్, ఆల్సో టెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మనం ChatGPT ప్రతి ఒక్కరు వాడుతున్నారు, దీని బ్యాక్ బోన్లో ఉన్నది జనరేటివ్ AI అనమాట. ఓకే. సో ఈ జనరేటివ్ AI తోటి ChatGPT కానీ లేకపోతే ఇమేజ్ జనరేషన్, అండ్ ఆన్ ద టాపిక్ ఆఫ్ ఇమేజ్ జనరేషన్ అది ఎక్కడ దాకా వచ్చేసిందంటే ఇప్పుడు వాట్సాప్లో కూడా మనం ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. ఎస్. టెక్స్ట్ బార్లో కిందకి వెళ్తే ఇమాజిన్ అని చెప్పేసి ఇచ్చేసాడు ఆప్షన్ అక్కడ. దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ స్టార్ట్ జనరేటింగ్ యువర్ ఓన్ ఇమేజెస్. But 80% of the people doesn't know that WhatsApp has implemented it. యా. స్టూడెంట్స్ దగ్గరికి వస్తే మాత్రం, కాలేజ్ దగ్గరికి వస్తే మాత్రము ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఫోబియా లా తయారవుతుంది. ఇట్ ఈస్ ఎ సర్టిఫికేషన్ ఫోబియా ఆర్ సర్టిఫికేషన్ మేనియా బేసిక్లీ, నాట్ ఫోబియా.
ఏది వచ్చినా కానీ మార్కెట్లో స్టూడెంట్స్ దగ్గర చూసినా కాలేజ్ దగ్గర చూసినా ఏం వచ్చినా కానీ ఫస్ట్ మార్కెట్ సర్టిఫికేట్ ప్రింట్ అయితే రైట్, దాని సిలబస్ కంటే ముందు ఫస్ట్ సర్టిఫికేట్స్ ప్రింట్ చేసుకుంటారు వీళ్ళు. సో ఇలాంటప్పుడు ఏఐ ఉన్న హైప్కి ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ 10-15 years చూసుకుంటే ఏఐకి ఉన్నంత హైప్ దేనికి రాలేదు ఇప్పుడు. సో ఇలాంటి స్టేజ్లో ఆర్ ఏఐ సర్టిఫికేషన్స్ వాల్యుబుల్, లేకపోతే ఇది ఒక జస్ట్ ఒక క్యాష్ జనరేటింగ్ మెకానిజమా జనాలకి? I don't really think AI certification is valid unless you practice or did something with your hand. ఓకే, మీ చేయితోని సొంతంగా ఇఫ్ యూ బిల్డ్ సమ్ మోడల్, లేకపోతే ఒక మోడల్ టెస్ట్ చేసి ఇఫ్ యూ హ్యావ్ సమ్ టెస్ట్ కేసెస్, నేను ఈ డేటా ఇన్పుట్ ఇచ్చిన దీంతో ఇలా మోడల్ని ట్రైన్ చేసిన బేస్డ్ ఆన్ దీస్ ఆర్ ద అవుట్పుట్స్, దీని అక్యురసీ ఇంత % అనేది, ఇట్లాంటి ఎనీ ప్రాక్టికల్ థింగ్స్ ఏం చేయకుండా ఇఫ్ యూ హ్యావ్ హౌ మెనీ ఎవర్ సర్టిఫికేట్స్ వేస్ట్ ఆఫ్ టైం అది. ఎందుకంటే వాట్ విల్ ద కంపెనీ డూ విత్ ద సర్టిఫికేట్స్? నీకు సర్టిఫికేట్ తీసుకుని ఇంటర్వ్యూ వరకు తీసుకొస్తారు కావచ్చు, ఇంటర్వ్యూ దగ్గరికి వీళ్ళు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ యూ ఆర్ అనేబుల్ టు ఆన్సర్ వాట్స్ ద పాయింట్. సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకుని ఒకటి ఏంటంటే ఏఐ మోడల్స్ మీరు బిల్డ్ చేయడము, ఆల్సో ప్రాక్టీస్ చేయడము, ఆల్సో ఎవరైనా బిల్డ్ చేసిన వాడిని టెస్ట్ చేయడం, ఇవన్నీ కంపల్సరీ చేయలేదు అనుకోండి, దెన్ యూ ఆర్ నాట్ ఇన్ ద రైట్ పాత్ ఆఫ్ బికమింగ్ ఏఐ డెవలపర్. గాట్ ఇట్. ఇంటర్వ్యూలో యూజువల్గా రేపు ఇంటర్వ్యూ ఉందంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇట్లా top 50 interview questions, top 30 interview questions చూసుకుంటాం. నెవర్ ఆన్ దాట్ లిస్ట్ ఐ ఫౌండ్ అ క్వశ్చన్ దట్ సేస్ హౌ మెనీ సర్టిఫికేట్స్ డూ యూ హ్యావ్. డెఫినెట్లీ రైట్, ఏ ఇంటర్వ్యూయర్ కూడా సర్టిఫికేట్స్ గురించి అడగడు. రైట్, అది ఏంటంటే ఒక భయం లాగా తయారైపోయింది, ఒక కండిషన్ లాగా తయారైపోయింది కాలేజెస్కి ఇంకా స్టూడెంట్స్కి. దట్ రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, జాబ్ రావాలి, సర్టిఫికేట్ కావాలి, నాకు సర్టిఫికేట్ లేకపోతే ఏమైపోతున్నాను అని చెప్పేసి. బట్ లైక్ యూ మెన్షన్, యాక్చువల్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఆర్ 100 times more valuable than a certificate. ట్రూ. రేపు నువ్వు ఒక 100 సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళినా కానీ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు షో కేస్, ఆల్ ఆఫ్ దిస్ విల్ బి థ్రోన్ అవుట్ ద డోర్. ఎస్, రైట్. సో స్టూడెంట్స్ షుడ్ ఫోకస్ మెయిన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ వరల్డ్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ రాదర్ దాన్ సర్టిఫికేట్స్. అంతే. సో వంశీ, స్టూడెంట్స్కి ఉండే మేజర్ క్వశ్చన్ ఏంటంటే, చాట్‌జీపీటీ నాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తుంది, నాకు అసైన్మెంట్స్ అంటే అసైన్మెంట్స్ ఇస్తుంది, ఈమెయిల్ అంటే ఈమెయిల్ రాస్తుంది, ఇంటర్వ్యూకి రెజ్యూమే తయారు చేయమంటే కూడా తయారు చేస్తుంది. అసలుకి ఈ మూమెంట్ లోపల కమ్యూనికేషన్ అనేది మీరు ఇంపార్టెంట్ లాస్ట్ వీడియోలో చెప్పినాం. ఈజ్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం? ఎందుకంటే నా గ్రామటికల్ మిస్టేక్, ఈమెయిల్ రాయడం నుంచి గ్రామటికల్ మిస్టేక్ కరెక్ట్ చేయడం వరకు ప్రతి ఒక్కటి నా చాట్‌జీపీటీ చూసుకుంటుంది. సో నేను అసలుకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉందా? ఈజ్ అ మేజర్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఆర్ హ్యావింగ్. వాట్ యూ సే ఆన్ దట్? గాట్ ఇట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ రిప్లేసబుల్. సో ఒకటి ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు వీ టాక్డ్ అబౌట్ లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్. ఇప్పుడు ఐఐటి స్టూడెంట్కి చాట్‌జీపీటీ ఉంది, నాకు చాట్‌జీపీటీ ఉంది. సో ఇట్ మీన్స్ దట్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ ద సేమ్ టూల్ సెట్ అవైలబుల్. బట్ ద డిఫరెన్స్ కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ డూ యూ యూజ్ దట్ టూల్ సెట్. See, 5-6 years back as well, when ChatGPT was not there, they had access to internet, we had access to internet. But still, they were able to utilize internet at a much more better pace. Right? So, even with ChatGPT also, మీరు ఏమనుకుంటున్నారు అనేది క్లియర్గా కమ్యూనికేట్ చేయడానికి యూ నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ టాకింగ్ టు ఏఐ. బట్ ChatGPT or AI can help you in terms of your online conversations. True. Which is 20-25% of your life. Let's say ఒక ఆఫీస్ జాబ్కి వెళ్తే మీరు మార్నింగ్ పూట, మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ మేబీ 2 to 3 emails per day you'll send. Or few text messages you will exchange. ఇవి కాకుండా థింక్ అబౌట్ ద నంబర్ ఆఫ్ అవర్స్ దట్ యూర్ గోయింగ్ టు స్పెండ్ ఇన్ ఫిజికల్ 1-to-1 మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్ వేర్ యూ హ్యావ్ టు ప్రెజెంట్. ఇలాంటి ప్రెజెంటేషన్స్లో ఏఐ నీకు స్క్రిప్ట్ రాసిచ్చినా కానీ నీ కమ్యూనికేషన్ రాకపోతే నా ప్రెజెంట్ చేయలేవు. రైట్. ఇన్ ద సేమ్ వే జాబ్ ఇంటర్వ్యూకి అప్లై చేపిస్తుందేమో, అది ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నువ్వే. అవును. అక్కడ వెళ్ళి నేను తెలుగు మాట్లాడలేను, నాకు ఏఐ రాసిచ్చింది ఇది అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్. సో 80-85% ఆఫ్ యువర్ డే టు డే కమ్యూనికేషన్స్ అనేవి కూడా మాక్సిమం ఆఫ్లైన్ అయితే ఇట్స్ ఫిజికల్ 1-to-1 వేర్ యూ కెనాట్ హైడ్ బిహైండ్ ఏఐ. సెకండ్ థింగ్ ఇస్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఏఐ టు ఇట్స్ ఫుల్ కెపాసిటీ, నీకు అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాల్సిందే. సో ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్ దట్ ఈ స్టేజ్లో కూడా నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలా వద్దా, చాట్‌జీపీటీ ఉంది కదా దానికి ఇచ్చేసి రాసి పెడుతుందిలే, ప్లీజ్ డు నాట్ థింక్ దట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఆర్ బ్రేక్ యువర్ కెరియర్. నెట్వర్కింగ్ కానీ, కెరియర్లో గ్రోత్ ఆపర్చునిటీస్ కోసమైనా కానీ, కొత్త జాబ్ కోసమైనా కానీ, లేకపోతే టీంలో వర్క్ చేయాలన్నా కానీ, ఆల్ ఆఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెవీలీ రిలయంట్ ఆన్ ఫిజికల్ కమ్యూనికేషన్ దట్ యువర్ ఏఐ టూల్స్ కెనాట్ హెల్ప్ యూ విత్. 100%.
సో ఇప్పుడు నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవు అనుకో, నేను ChatGPTని జాబ్ అప్లికేషన్ రాసి పంపించమన్నాను అనుకో, అది నాకు రెస్పాన్స్ ఇచ్చింది, బై మిస్టేక్ అంటే రిజిగ్నేషన్ ఉందనుకో, వాట్ ఇస్ ద కేస్? నాకు ఓన్లీ చదవగలిగితే, ఓన్లీ ఇఫ్ ఐ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ హాస్ సెంట్, అది కూడా అర్థం చేసుకోలేని కేపబిలిటీ లేకపోతే అసలుకి ఇచ్చిన అవుట్పుట్ కరెక్టో కాదో ఎట్లా తెలుస్తుంది మనకు అది? సో దాని అవుట్పుట్ కరెక్టో రాదో తెలుసుకోవాలి. అండ్ ఆల్సో వాట్ యూ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఇట్ ఓన్లీ అకౌంట్స్ టు అరౌండ్ 20% ఆఫ్ అవర్ డైలీ లైఫ్. అది ఆన్లైన్ లోపల ఈమెయిల్ కమ్యూనికేషన్ కానీ ఆన్లైన్ సెగ్మెంట్ అనేది 80% ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్లైన్ ఓన్లీ. సో మొన్న ఒక న్యూస్ చూస్తుండే అన్నమాట యాక్చువల్గా సేమ్ టాపిక్ మీద. గూగుల్ వాళ్ళు జెమినై చాట్ బాట్ రిలీజ్ చేశారు కదా. సో వాట్ దే డిడ్ ఇస్ దే ఇంక్లూడెడ్ దట్ ఇన్ టు ద గూగుల్ సెర్చ్. సో ఇప్పుడు గూగుల్ ఏమైనా సెర్చ్ చేస్తే ఫస్ట్ జెమినై రెస్పాన్స్ వచ్చి కింద రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఓకే. సో దాంట్లో ఒక క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఐఎమ్ ట్రైంగ్ టు బేక్ అ పిజ్జా, నేను పిజ్జా తయారేద్దాం అనుకుంటున్నాను, దాని మీద చీజ్ పెడుతున్నాను, ఆ చీజ్ పిజ్జాకి స్టిక్ అవ్వట్లేదు, నేను ఏం చేయాలి అని అడిగాడు అనమాట. ద రెస్పాన్స్ టు దాట్ వాజ్ యూజ్ గ్లూ. ఒక కప్పు గమ్మేసి చీజ్ అంటించేసి అని చెప్పి వచ్చింది అనమాట. లైక్ యూ మెన్షన్, ఇఫ్ యూ డోంట్ నో వాట్ యూర్ లుకింగ్ ఫర్, రైట్, ఇట్స్ అ వెరీ సిల్లీ ఎగ్జాంపుల్, కానీ ఇఫ్ యూ డోంట్ నో వాట్ యూర్ లుకింగ్ ఫర్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు మేక్ మిస్టేక్స్ విత్ దీస్ AI మోడల్స్. అండ్ ప్రతి ఒక్క AI మోడల్కి దే ఆర్ ఆల్సో వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. దే ఆర్ గోయింగ్ టు వెరీ క్లియర్లీ టెల్ యూ ChatGPT క్యాన్ మేక్ మిస్టేక్స్, గూగుల్ జెమినై విల్ మేక్ మిస్టేక్స్, మేక్ షూర్ నువ్వు క్రాస్ చెక్ చేసుకుని యూజ్ చేసుకో అని చెప్పేసి. బట్ ఎవరు చేయరు అది, రైట్? సో అన్లెస్ అండ్ అంటిల్ యూ నో వాట్ యూర్ యూజింగ్ ఇట్ ఫర్ అండ్ యూ నో వాట్ ఈస్ ద యాక్చువల్ అవుట్పుట్, ఏదో బద్ధకం కొద్దీ దాన్ని యూజ్ చేసుకుంటే కొంచెం వర్క్ స్పీడప్ చేసుకుంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. బట్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అండ్ యూర్ రిలయింగ్ ఆన్ ఇట్ ఎంటైర్లీ, ఇట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ. Absolutely. సో ఆన్ ద సేమ్ నోట్ ఆఫ్ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నప్పుడు జాబ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. నౌ దిస్ జాబ్స్ పాయింట్ ఐ వాంట్ టు టచ్ అపాన్ వన్స్ అగైన్. వీ డిస్కస్ దిస్ ఇన్ వన్ ఆఫ్ అవర్ ఎపిసోడ్స్ వేర్ వీ టాక్డ్ అబౌట్ పీపుల్ షిఫ్టింగ్ ఫ్రమ్ AI టు కోర్ జాబ్స్. అంటే ఇప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎంత డిఫికల్ట్ అయిపోయినాయి అని చెప్పేసి. సో జస్ట్ వాంట్ టచ్ అపాన్ దట్ పాయింట్ వన్ మోర్ టైమ్. ఇప్పుడు ఎస్పెషలీ జాబ్స్ ఏవైతే రిస్క్లో పడి ఉన్నాయో అంటున్నామో, ఇంకోటి ఏంటంటే రిడెండెంట్ జాబ్స్, సింపుల్ జాబ్స్ ఏవైతే రిస్క్లో ఉన్నాయో, సింపుల్ జాబ్స్ ఆర్ ఆల్సో ఎంట్రీ లెవెల్ జాబ్స్. True. Right? Most entry level jobs are also simple. So does this mean that entry level jobs are also at a risk? ఫ్రెషర్గా నేను ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వస్తున్నానంటే నా జాబ్ కూడా రిస్క్లో ఉందా మరి AI వల్ల? సో ద వన్ దట్ యు ఆర్ సేయింగ్ అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏవైతే రిస్క్లు ఉన్నాయి, రిడెండెంట్ జాబ్స్ అనేది, ఇవి మేజర్గా మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు జొమాటోకి మీకు సపోజ్ రాంగ్ ఆర్డర్ వచ్చిందని రీఫండ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, 80% ఆఫ్ ద టైం అమెజాన్ కానీ లేకపోతే ఇప్పుడు మీరు కాల్ మాట్లాడుతున్నా ఎయిర్టెల్కి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందని కాల్ చేసినా కానీ 80% ఆఫ్ ద టైం ఓన్లీ ఇట్ విల్ బి సాల్వ్ బై AI ఓన్లీ. మీరు ఏంటి సెగ్మెంటేషన్ చేసుకుంటే అన్నీ చేసుకుంటే ఇట్ విల్ పాసిబుల్లీ సొల్యూషన్ యాజ్ వెల్. ఓన్లీ ఎట్ ద 10 or 20% ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ టేక్ టు ద హ్యూమన్. సో ఇప్పుడు 100 members నాకు స్టాఫ్ ఉందనుకోండి ప్రీవియస్గా, రైట్ నౌ ఓన్లీ రిక్వైర్ 20 people. మిగతా 80 people ఇట్ విల్ బి టేక్ అరౌండ్ బై AI. సో ఇలాంటి జాబ్స్ పోతాయి. బట్ యాజ్ అ ఫ్రెషర్ ఇప్పుడు రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ జాబ్స్ ఉన్నాయనుకోండి, యాజ్ అ వెబ్ డెవలపర్ లేకపోతే డెవాప్స్ కానీ క్లౌడ్ సైడ్ కానీ, వీటన్నిటికి ఏంటంటే జాబ్స్ ఇప్పటికే పోవట్లేదు అనమాట. బట్ వన్స్ యూ గెట్ దట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్, మీరు ఒక 1 year వర్క్ చేసిన తర్వాత ఇన్ డెప్త్ నాలెడ్జ్ వస్తుందా, దెన్ కొంచెం స్టెబిలిటీ పెరుగుతుందన్నమాట. బట్ నాకు ఏం రాదు, నేను జస్ట్ బేసిక్స్తో ఉన్నా అంటే మాత్రము యూఆర్ ఈజీలీ రిప్లేసబుల్ అయ్యే సీనియర్ డెవలపర్. ఓకే, సేమ్ నువ్వు అన్నట్టు నాకు తెలిసి అమెజాన్కి వెళ్ళినా కానీ లేకపోతే ఇప్పుడు ఈవెన్ స్విగ్గీ అయినా కానీ, ఇట్ హెస్ గాన్ టు అ సర్టెన్ ప్లేస్ వేర్ మోస్ట్ ఆఫ్ అవర్ కాన్వర్సేషన్స్ ఆర్ బీయింగ్ డన్ బై AI ఓన్లీ. ట్రూ. Right? And we don't even know it's an AI. Especially there was this particular cases where I saw banking దగ్గర బాగా వాడుతున్నారు ఇది. Let's say you transfer 1 lakh rupees ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేసామంటే ఇట్స్ అ సస్పిషియస్ ట్రాన్సాక్షన్. ఇమ్మీడియట్గా బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది, a person doesn't talk, ఒక AI వాయిస్ వస్తుంది ఇట్లా, if this transaction is approved by you say yes, if it is not say no. నువ్వు సింపుల్గా yes అన్నావంటే it will automatically log it and move forward. Which earlier was somebody else's job. Somebody was supposed to be there, give a call, find out if that was you or not. Ee roju it is not that, right? It is a very small example. Ila Amazon lanti companies, Swiggy lanti companies, Zomato lanti companies, they have thousands of people employed only for customer support. దాంట్లో 40-50% ఆఫ్ కాన్వర్జేషన్స్ హ్యూమన్స్ కాకుండా ఓన్లీ ఒక AI మోడల్ చేసుకుంటుంది అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ నంబర్ ఆఫ్ జాబ్స్ దట్ ఆర్ బీయింగ్ రిప్లేస్డ్ ఆన్ అ వెరీ డ్రమాటిక్ లెవెల్. ట్రూ. రైట్? అండ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి వచ్చేసరికి నువ్వు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ మోర్ అబౌట్
replacing you that the company is thinking about, but more in terms of what they want out of you. Right? So companies, especially developers వచ్చేసరికి they're not looking at నేను ఈ డెవలపర్ని రిప్లేస్ చేయాలి, ఎప్పుడు రిప్లేస్ చేస్తే బాగుంటుంది. దట్ ఈస్ నాట్ ద మైండ్ సెట్ దట్ దే ఆర్ రైట్ నౌ యట్. దే ఆర్ థింకింగ్ మోర్ అబౌట్ ఓకే ఈ క్యాండిడేట్ నుంచి నేను ఇంకా ఎంత పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఇంకా ఎంత ఎక్కువ అవుట్పుట్ తెచ్చుకోగలగాలి, రైట్, ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంకా ఎంత ఎక్కువ వర్క్ కంప్లీట్ చేసుకోగలను. దట్ ఈస్ ద మైండ్ సెట్ షిఫ్ట్ దట్ హెస్ హ్యాపెనింగ్. ఆల్సో వన్ థింగ్ దట్ ఐ వాంట్ టెల్ స్టూడెంట్స్ ఈస్ కాలేజ్ లోపల చాట్ జీపీటీ ఇట్లాంటివి వాడుతున్నారు అంటే ఫ్యాకల్టీ తిడతారు, మెయిన్గా రికార్డ్స్ కన్నా లేకపోతే అసైన్మెంట్ కానీ ఇట్లాంటివి వాడినప్పుడు తిడతారు. బట్ వేరే కంపెనీ సైడ్స్ వెళ్తే అలా ఉండదు. కంపెనీస్ దే టీచ్ యూ హౌ టు యూజ్ ఏఐ, చాట్ జీపీటీ ఇట్లాంటి ఎట్లా వాడాలని టీచ్ చేస్తారనమాట. బికాస్ సిన్స్ దే హ్యావ్ ఎంప్లాయిడ్ యూ, ఒక 10 people అనుకున్నా కదా వర్కింగ్, ఐ వాంట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ 20 people. సో నేను ఇంకో ప్రాజెక్ట్ తెచ్చుకున్నా కానీ ఓన్లీ దిస్ 10 people విల్ బీ సఫిషియంట్. బికాస్ అలాంగ్ విత్ దిస్ 10 people ఐ ఆల్సో హ్యావ్ అ ఏఐ that helps these 10 people work more efficiently. So companies are now teaching employees how to be more productive with AI. సో ఈ మైండ్ సెట్ కంపల్సరీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. మా ఫ్యాకల్టీ తిడుతుంది కదా, సో కంపెనీస్ కూడా అలానే ఉంటాయి అనుకోకండి. సో కంపెనీస్ వాంట్ యూ టు నో ఏఐ. మీరు ఏదైనా ప్రాజెక్ట్ని ఇంకా ఎఫిషియెంట్గా ఏదో చేయగలుగుతారు అంటే దే విల్ బీ మచ్ మోర్ హ్యాపీ. సో ఐ థింక్ కంపెనీస్, యాక్సెంచర్ లాంటి కంపెనీస్ అనుకుంటా కదా, ఐ థింక్ దే ఆర్ ట్రైనింగ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజింగ్ చాట్ జీపీటీ, ఎలా వాడాలి అని చెప్పేసి. డెఫినెట్లీ. బట్ ఆల్సో వన్ బిగ్గెస్ట్ ఎట్లా చెప్పాలి కాషన్ ఇట్ ఈస్ దట్ ఇట్స్ గుడ్ వాడి ఆ వర్క్ ఫినిష్ తొందర చేసుకుంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ పాజిటివ్. కానీ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ జనరేటింగ్. ట్రూ, రైట్. ఈవెన్ మనం కోడింగ్ కూడా జస్ట్ అది ఇచ్చిన కోడ్ కాపీ పేస్ట్ చేసుకుంటే ఇట్ విల్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ మైట్ నాట్ వర్క్. దెర్ ఆర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ నాకే అది ఇచ్చిన కోడ్ వర్క్ అవ్వదు డైరెక్ట్గా. ఐ హ్యావ్ టు జస్ట్ గో త్రూ ఇట్, అండర్స్టాండ్, ఇక్కడ మిస్టేక్ చేస్తే ఐ హ్యావ్ టెల్ ఇట్ బ్యాక్, ఇక్కడ మిస్టేక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ హియర్ అని చెప్పేసి. ఐఎమ్ రైట్ నౌ ఐఎమ్ ఎట్ అ స్టేజ్ వేర్ ఐఎమ్ వెరీ లేజీ ఉన్నప్పుడే ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ టు జనరేట్ కోడ్ ఫర్ మీ. అదర్ ఇన్స్టెన్సెస్ దగ్గర ఐఎమ్ క్రాస్ చెకింగ్ ఇట్. బట్ ఇఫ్ యూర్ అ డెవలపర్ who does not know what AI is doing and who does not know what is the use of the code that was generated, and just a code తీసుకెళ్ళి పేస్ట్ చేస్తున్నావు, అది పని చేసిందా పని చేయలేదా అనుకో, it's a big red flag. True. Right? And also on the same note, we are also planning a very special video very soon wherein we are going to develop an entire mobile app using only AI with somebody who has no programming knowledge at all. So our video చూడడానికి make sure you subscribe to the channel. Now I want to talk about aspirations. ఇప్పుడు నేను ఏఐ నేర్చుకుంటున్నాను, రైట్, యాజ్ అ రెగ్యులర్ కాలేజ్లో నేను కూర్చున్నాను. ఐఎమ్ లెర్నింగ్ ఏఐ, ఐఎమ్ లెర్నింగ్ ద స్పెషలైజేషన్స్, ఐఎమ్ లెర్నింగ్ ద ఫండమెంటల్ స్టాటిస్టిక్స్ అన్ని ప్రాపర్ నేర్చుకుంటున్నాను నేను. బట్ మై కాలేజ్ ఈజ్ అనేబుల్ టు గెట్ మీ గుడ్ ఆపర్చునిటీస్. మన బయట మార్కెట్లో వింటేనేమో 20 lakhs, 30 lakhs, 40 lakhs, 1 crore, 2 crores దాకా కూడా వెళ్తున్నాయి నంబర్స్. ఏఐ డెవలపర్స్కి గూగుల్ 2 crores దాకా ఆఫర్ చేస్తుంది అన్నట్టు. ఇఫ్ ఐ as a regular engineering student, if I want to get a job like that, అసలు నా avenues ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ వాట్ ఐ వుడ్ సే ఈస్ ఇంటర్న్షిప్ ఈజ్ మస్ట్. ఇంటర్న్షిప్ లేకుండా నువ్వు డైరెక్ట్గా ఫుల్ టైం జాబ్ తెచ్చుకుంటా అంటే ఇట్ కెనాట్ బీ పాసిబుల్ అనమాట. ఎందుకంటే ఓన్లీ బికాస్ సొంతంగా నువ్వు ప్రాజెక్ట్స్ చేయాలి అంటే ఏ లోపల ఇట్ క్యాన్ బీ డిఫికల్ట్. యూ షుడ్ ఆల్సో హ్యావ్ రైట్ రిసోర్సెస్. కాలేజ్లో ఉంటాయని నాకు నమ్మకం లేదు అది. అండ్ ఆల్సో ఐ డోంట్ థింక్ ఫ్యాకల్టీ హ్యాస్ రైట్ దాని ఏమంటారు నాలెడ్జ్ టు టీచ్ యూ యాజ్ వెల్. సో ఫర్ దాట్ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్ విల్ హెల్ప్ యూ లాట్ అనమాట. ఎందుకంటే నువ్వు చిన్న ప్రాజెక్ట్స్ ఒకటి 1-2 చేసుకున్నా కానీ ఏ లోపల ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ తెచ్చుకున్నావు అంటే యూ విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ ఫర్. ఆ కంపెనీ లోపల వర్క్ చేస్తే నీకు అర్థమవుతుంది, ఓకే నీ సీనియర్స్ ఇది వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ స్కిల్ సెట్ ఉంది, ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే జాబ్ వస్తుంది అన్నట్టు. అండ్ వాళ్ళ ప్యాకేజ్ ఎంత ఉన్నాయి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, వీటన్నిటి మీద నాలెడ్జ్ వస్తుంది. వితౌట్ దిస్ థింగ్ డైరెక్ట్గా నేను 4th year ఫినిష్ చేసుకొని నేను అప్లికేషన్ ఇచ్చేస్తే ఏ ఇంజనీర్ లెక్క గూగుల్ తీసుకుంటాను అనుకుంటే ఇట్స్ రాంగ్. ఆ 40 lakhs, 50 lakhs అవి రానే రావు. ఫర్ దాట్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్. ఫస్ట్ డూ అన్ ఇంటర్న్షిప్ and also make your hands dirty building AI models and then look for good opportunities in the market. Definitely. Internships almost it have become a must almost. Internship lenide high package job తెచ్చుకోవడం అనేది almost impossible అయిపోయింది. Second thing is couple of new things that have come up in the last few years which I want to discuss is hackathons and competitions. A lot of companies have changed the way that they hire. ముందు జస్ట్ ఆన్లైన్ టెస్ట్ నుంచి అలా పెట్టేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఫిజికల్ హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్నారు. అవును, రైట్. సో హౌ డస్ దిస్ వర్క్? ఒక హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక స్టూడెంట్కి ఎలాంటి హెల్ప్ వస్తుంది అది? సో వన్ థింగ్ ఏంటంటే వాట్ దే హెల్ప్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ ఏఐ. ఏ ఆస్పెక్ట్లో మాట్లాడుకుంటే 1 to 2 years 3 years 4 years 5 years 6 years 7 years 8 years 9 years 10 years 11 years 12 years 13 years 14 years 15 years 16 years 17 years 18 years 19 years 20 years 21 years 22 years 23 years 24 years 25 years 26 years 27 years 28 years 29 years 30 years 31 years 32 years 33 years 34 years 35 years 36 years 37 years 38 years 39 years 40 years 41 years 42 years 43 years 44 years 45 years 46 years 47 years 48 years 49 years 50 years 51 years 52 years 53 years 54 years 55 years 56 years 57 years 58 years 59 years 60 years 61 years 62 years 63 years 64 years 65 years 66 years 67 years 68 years 69 years 70
ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఈ ప్రాబ్లమ్ని హౌ డూ యూ సాల్వ్ విత్ ఏఐ. దీనికి ఒక్కొక్కరిని ఒక్కొక్క అప్రోచ్ నుంచి వస్తారు. యూ విల్ సీ ద విన్నర్ యాజ్ వెల్. ఒక 25 టీమ్స్ ఉన్నాయంటే నువ్వే ఎలాంటి అప్రోచ్ తీసుకున్నావు అండ్ వాట్స్ ద రిజల్ట్ ఆఫ్ దట్, ఎంత % యాక్యురసీ వచ్చింది అండ్ హౌ మచ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ విత్ దిస్ ప్రాబ్లమ్ సొల్యూషన్. అండ్ ఆల్సో యూ విల్ సీ రిమైనింగ్ 24 teams who are coming with different approaches. And you will also see a judges or panel over there who is going to be an AI expert. వాళ్ళు ఇట్లా ఎవాల్యుయేట్ చేస్తారు మీ సొల్యూషన్ని. సో ఇవన్నీ అర్థం చేసుకున్నావు అంటే నెక్స్ట్ టైం వెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూ యూ హ్యావ్ లాట్ టు టాక్ అబౌట్. అసలు నీ హ్యాకథాన్లో నువ్వేం బిల్డ్ చేసావు, వేరే వాళ్ళు ఏం బిల్డ్ చేశారు, పోస్ట్ దిస్ హ్యాకథాన్ హౌ డిడ్ యూ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, ఆర్ లేకపోతే నీకున్న సొల్యూషన్ అవుతుందో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసావు టు ఇంప్రూవ్ ద అక్యురసీ. ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ టాకింగ్ పాయింట్స్ ఉంటాయి నీకు ఇంటర్వ్యూలో మాట్లాడడానికి. సో హ్యాకథాన్ ఈస్ గోయింగ్ టు బి అ గ్రేట్ ప్లేస్ ఫర్ యూ టు మేక్స్ యువర్ హ్యాండ్స్ డర్టీ అండ్ ఆల్సో బిల్డ్ విత్ ద కంపీటింగ్ పీపుల్. అండ్ దీన్ని షోకేస్ చేసుకోవచ్చు కూడా నువ్వు రెజ్యూమే లోపల. I remember when we were back in college, third year lo anukunta, we attended this Smart India Hackathon. True. So Smart India Hackathon was this one global hackathon competition, not global, India-wide hackathon competition, wherein they wanted to create solutions for a medical solution. ఇప్పుడు బేసిక్లీ డిఫరెంట్ హాస్పిటల్స్లో నేను ఇప్పుడు అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఇఫ్ ఐ గెట్ సంథింగ్ డయాగ్నోస్డ్, ద అపోలో హ్యాస్ ద రిపోర్ట్ ఫర్ మీ. ఇఫ్ I go to KIMS and if I have some other condition, they have a separate report for me. But KIMS and Apollo, because they don't talk to each other, there is no central communication system. So ilanti vaati meeda they were looking for solutions. So fortunately we participated in that hackathon competition, and in that I think 50-75 teams em vachinuntunnai Bangalore ki, and people came in from all parts of India. Yes. And the kind of exposure that we got, ఒక్కొక్కరు అసలు ఎలాంటి సొల్యూషన్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళ అప్రోచ్ ఏంటి, that showed a lot of different perspectives, that ఒక సింగిల్ ప్రాబ్లమ్ ని ఇలా కూడా అప్రోచ్ చేయొచ్చు, అండ్ బయట టాలెంట్ పూల్ ఇలా ఉంది, దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ అనేది. సో అటెండింగ్ హ్యాకథాన్స్ రెగ్యులర్లీ, అటెండింగ్ కాంపిటీషన్స్ రెగ్యులర్లీ ఈజ్ అ వెరీ వెరీ బెనిఫిషియల్ థింగ్స్ ఫర్ స్టూడెంట్స్. ట్రూ, అబ్సల్యూట్లీ. ఒక వన్ బిగ్గెస్ట్ మిస్టేక్ అసలు అకాడమికల్గా అయినా కానీ స్కిల్ డెవలప్మెంట్ అయినా కానీ ఇవన్నీ పక్కన పెడితే ఒక పెద్ద మిస్టేక్ చేసే స్టూడెంట్స్ ఏంటంటే కింద నోటీస్ బోర్డ్ చూసుకోకపోవడం. కాలేజ్ లోపల నోటీస్ బోర్డ్లో ఎవ్రీ సింగిల్ టైం దర్ ఇస్ అ కాలేజ్ ఫెస్ట్, టెక్ ఫెస్ట్ ఏమున్నా కానీ ఫస్ట్ వచ్చి అక్కడ నోటీస్ బోర్డ్లో పెడతారు. పిల్లలు వేరే వేరే కాలేజ్ నుంచి వచ్చి మరీ పెట్టేసి వెళ్తారు పాపం అక్కడ. See, attending to a tech fest is both beneficial for you in terms of entertainment as well as in terms of knowledge as well. నువ్వు వెళ్ళావంటే ఒక డే కాలేజ్ బంక్ కొట్టచ్చు. సెకండ్ థింగ్ ఇస్ వెళ్ళేందుకు ఏదో నేర్చుకుంటావు. వేరే వాళ్ళు ఏం పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవడు గెలుస్తున్నాడు, ఎలా గెలుస్తున్నాడు, ఇవన్నీ నేర్చుకుంటే ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ గోయింగ్ టు బి సో మచ్ ఎక్స్పీరియన్స్ దట్ యూర్ నాట్ గోయింగ్ టు గెట్ బై జస్ట్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ గోడల మధ్యలో 4 ఏళ్ళు గడిపి ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు, వాళ్ళు జాబ్స్ లెక్క ఎంత అల్లాడుతారని చెప్పేసి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఎవరు కూడా. పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ రైట్ నౌ, రైట్? అండ్ ఆల్సో అది ఉట్టి బంక్ కాదు, లీగల్ బంక్ యాక్చువల్గా. కాలేజ్ కూడా ఇస్తారు, కాలేజ్ విల్ గివ్ యూ పర్మిషన్ ఫర్ ద అటెండెన్స్ యాజ్ వెల్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తే సర్టిఫికేట్ కూడా వస్తుంది పోనీ అట్లీస్ట్. అవును. సో యూ హ్యావ్ ఎవ్రీ సింగిల్ రీజన్ టు బంక్ యువర్ కాలేజ్, గో అటెండ్ ఎ టెక్ ఫెస్ట్. సో ఇప్పటి నుంచి నోటీస్ బోర్డ్ చెక్ చేసుకుంటూనే ఉండండి. ఇఫ్ యూ ఫైండ్ అ గుడ్ హ్యాకథాన్ కాదు, ఎనీ హ్యాకథాన్ ఆర్ ఎనీ కాంపిటీషన్ ఆర్ ఎనీ టెక్ ఫెస్ట్, గో టు దట్ కాంపిటీషన్, సీ వాట్ ఎగ్జాక్ట్లీ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్. అక్కడ టెక్నికల్ కాంపిటీషన్స్ అవుతుంటాయి, కల్చరల్ కాంపిటీషన్స్ అవుతాయి. అటెండ్ ఎనీథింగ్ దట్స్ పాసిబుల్. ఎందుకంటే సో దట్ ఇఫ్ మీరు అటెండ్ అయితే ఇంటర్వ్యూ దగ్గర నువ్వు ఏం చేసావు నువ్వు బీటెక్లో అంటే యూ హ్యావ్ సమ్ టాకింగ్ పాయింట్స్. నేను ఆ ఫెస్ట్కి వెళ్ళాను, ఇలా చేశాను, లేకపోతే అక్కడ ఈ డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, ఈ రోబోట్ బిల్డ్ చేశాను. యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్. And people really underestimate the value of participating in non-technical competitions. ఓ డిబేట్ కానీ, లేకపోతే ఎలక్యూషన్లో కానీ, లేకపోతే ఇట్లా కల్చరల్ ఈవెంట్స్లో కానీ ఇవి పార్టిసిపేట్ చేస్తే నాకు ఏమొస్తుంది, అసలు ఐఎమ్ టెక్నికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇవి పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదులే. డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్ ఎట్ ఆల్, బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ట్రూ. ఇప్పుడు మాట్లాడాలన్నప్పుడు ఎలక్యూషన్ కాంపిటీషన్కి వెళ్తే యూఆర్ ఫోర్స్డ్ యువర్ సెల్ఫ్ టు టాక్ అండ్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్. దానివల్ల ఒకటి నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే, యువర్ కాన్ఫిడెన్స్ విల్ బీ అప్. ఆన్ ద సేమ్ హ్యాండ్ యూ గెలిచావంటే యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ అబౌట్ యాజ్ వెల్. సో కంపెనీస్ ఎప్పుడైనా హైరింగ్ చేసుకునేటప్పుడు నాట్ జస్ట్ ఒక నర్డ్ని లేకపోతే నీ టెక్నికల్గా ఫుల్ నాలెడ్జ్ ఉంది అని ఓన్లీ ఆ ఆస్పెక్ట్లో తీసుకోరనమాట. కల్చరల్ ఫిట్ చూస్తారు, పర్సనాలిటీ ఫిట్ ఇవన్నీ చూస్తారనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఒకసారి హైర్ చేసుకున్న తర్వాత ఈజ్ గోయింగ్ టు సీ యూ ఇన్ ద సేమ్ ఫ్లోర్.
తర్వాత యూ హ్యాస్ టు వర్క్ అలాంగ్ విత్ యూ. జస్ట్ ఓన్లీ నేను టెక్నికల్గా వర్క్ చేసి ఊకుంటా అంటే ఇలా కుదరదు. అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ టీమ్ ప్లేయర్, టీమ్ మెంబర్ అవ్వాలి. హౌ డూ యూ హ్యావ్ టు లీడ్ ద టీమ్, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి. సో నాట్ జస్ట్ టెక్నికల్ థింగ్ బట్ ఆల్సో ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి యాజ్ అ పర్సన్గా. సో డెఫినెట్లీ కాలేజ్ మనకి తెలుసో తెలియకుండానో దే గివ్ అస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, రైట్? జస్ట్ బికాస్ సంబడీ ఈజ్ నాట్ పుషింగ్ అస్, వీ షుడ్ నాట్ సిట్ దేర్ అండ్ వెయిట్. సో స్టూడెంట్స్ ఇప్పటి నుంచి ఐ వుడ్ రికమెండ్ దట్ యూ చెక్ యువర్ కాలేజ్ నోటీస్ బోర్డ్ అట్లీస్ట్ వన్స్ అ వీక్. కుదిరితే వన్స్ అ వీక్ బంక్ కొట్టైనా కానీ గో అటెండ్ దిస్ టెక్నికల్ కాంపిటీషన్స్, కల్చరల్ ఈవెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, గో అవుట్ దేర్, ఎక్స్ప్లోర్. దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అ లాట్ ఆఫ్ బెనిఫిట్, రైట్? సో ఆన్ ద టాపిక్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రొజెక్షన్ ఆర్ కెరియర్ ప్లానింగ్, స్టూడెంట్స్కి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అయిపోతున్న కొద్దిగా ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి దే హ్యావ్ దిస్ డైలమా. నేను ఇప్పుడు మాస్టర్స్ చేయాలా, కాలేజ్ అయిపోగానే జాబ్ ఎత్తుక్కోవాలా, ఆర్ గేట్కి ప్రిపేర్ అవ్వాలా? సో ఇన్ ద వే ద ఇండస్ట్రీ ఈజ్ మూవింగ్, వుడ్ యూ రికమెండ్ పీపుల్ టు ప్రాక్టీస్ ఫర్ గేట్ ఆర్ టేకప్ అన్ AI కోర్స్ ఆర్ గో ఫర్ మాస్టర్స్? సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ AI కాంటెక్స్ట్తోని కదా. So someone who has specialization in AI or who somebody wants to pursue, who wants to get into AI. Get into AI. For this, what I would say is taking up GATE is not a right solution for you, is my personal opinion. ఎందుకంటే గేట్తో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లుక్ ఫర్ జాబ్స్ ఓన్లీ. 80% or 60% పీపుల్ దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద గవర్నమెంట్ PSC సెగ్మెంట్, జాబ్ చేద్దాము అన్నట్టు. నో గవర్నమెంట్ సెగ్మెంట్ ఈస్ దాట్ ప్రోయాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ AI. సో అటు సైడ్ వెళ్తే మీ AI డ్రీమ్స్ కిల్ అవ్వే ఛాన్స్ ఉంటాయి. బట్ దిస్ 120% ఆపర్చునిటీ విచ్ ఈస్ మీరు MTech IITs ఇట్లాంటి వాళ్ళు చేస్తే రీసెర్చ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. సో మీరు గేట్ అనేది మాస్టర్స్ కోసానికి ఆర్ MTech కోసం చేస్తున్నారు అంటే యూ కెన్ గో ఫార్వర్డ్. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు వర్క్ ఇన్ ఎ PSU సెగ్మెంట్, IAS కానీ లేకపోతే ఇలాంటి ఇంజనీరింగ్ సెగ్మెంట్ లోపల వర్క్ చేద్దాము అనుకుంటే then AI is not the right option for you or GATE is not the right option for you. But if you wanted to go to the masters, there are a lot of research opportunities, చాలా రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆల్సో జాబ్ ఆపర్చునిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ కమ్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్, రైట్? సో నువ్వు అక్కడనే జాబ్ చేసి అక్కడనే మాస్టర్ చేసిన తర్వాత మంచి రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే ఈజీగా తీసేసుకుంటారు వాళ్ళు. ఓకే, ఐ అండర్స్టాండ్. ఎందుకంటే I hope that clears a lot of confusion that people have. ఎందుకంటే ఎండింగ్కి వచ్చేసరికి దే డోంట్ హ్యావ్ దట్ క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏది తీసుకుంటే నేను ఎటు వెళ్ళొచ్చు, దీనివల్ల నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి. సెకండ్ థింగ్ ఇస్, డూ యూ థింక్ అ లాట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్? ఇప్పుడు ఇందాక మనం ఒక పాయింట్లో మాట్లాడుతున్నప్పుడు AI జాబ్స్కి, AI ప్యాకేజెస్కి ఆల్మోస్ట్ రిడిక్యులస్ నెంబర్స్ ఉన్నాయి. 40 lakhs, 50 lakhs, 1 crore, 2 crore. ఐ సీన్ సమ్ న్యూస్ యాక్చువల్గా ఎవరికో 1 crore ప్యాకేజ్ ఏమో ఇచ్చారంట. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ డిడ్ యూ గెట్ ఇట్. సో ఇజ్ ఇట్ రియలీ ద నార్మ్ అవుట్ దేర్? అంటే ఇది క్యాజువలా, అంటే ఇది రెగ్యులరేనా, లేకపోతే ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ చూసి మనము మొత్తం మార్కెట్ అంతా ఇలానే ఉంది అనుకుంటున్నామా? సో ద సెకండ్ వన్ ఈస్ రైట్ అనమాట. సో ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ చూసి మొత్తం మార్కెట్ ఎట్లా అనుకుంటే యూఆర్ రాంగ్ అనమాట. ఇప్పుడు దట్ 1 crore ప్యాకేజ్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్, మెజారిటీ ఆఫ్ ద ఇట్లాంటి నెంబర్స్ విన్నప్పుడు ద నెంబర్స్ ఆర్ ఇన్ US నెంబర్స్ అనమాట. సో యూఎస్లో జాబ్ వచ్చినప్పుడు డాలర్స్ అలా ఉంటుంది కనుక దే కన్వర్ట్ ఇట్ అండ్ దే పుట్ ఇన్ రూపీస్. ఓకే, బట్ దేర్ ఇట్స్ యావరేజ్ ప్యాకేజ్ ఓన్లీ. ఓకే, ఇక్కడ పెద్దగా అనిపిస్తుంది. సో దట్స్ ఎ మేజర్ డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. కానీ ఈ 40 lakhs, 60 lakhs ఇలాంటి ప్యాకేజ్ చూసుకున్న తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి 5 lakhs, 6 lakhs ప్యాకేజ్ వస్తే నేను వద్దనుకుంటారు. ఎందుకంటే ఇంత ప్యాకేజ్ రావాలి కదా, నేను న్యూస్లో చూసిన అనుకుంటారు. దే రిజెక్ట్ ద ఆఫర్స్ యాజ్ వెల్. డోంట్ డూ దట్ మిస్టేక్. మార్కెట్ యూ డోంట్ నో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఏది వచ్చినా కానీ పిక్ దట్ ఆపర్చునిటీ. ఎంత చిన్న ప్యాకేజ్ వచ్చినా కానీ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఇట్స్ అ లెర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఏదో జాబ్ చేస్తున్నాం వాడు మాకు శాలరీ ఎక్కువ ఇవ్వట్లేదు అనుకోకండి. బట్ దిస్ ఫస్ట్ 1 year మీకు ఏదైతే ఉందో తక్కువ శాలరీ కానీ వర్క్ దేర్. మీరు ఒక్కసారి జాబ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత, అంటే ఏ లోపల ఎలా వర్క్ చేస్తారు, ఎలాంటి ఫీల్డ్స్ ఉంటాయి, మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది ప్రీవియస్ కంపెనీ లోపల, ఇప్పుడు కొత్తగా ఏమి ఇంప్రూవ్ చేసుకున్నారు మీ స్కిల్ సెట్ లోపల, ఇవన్నీ ఆ 1 yearలో బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. పోస్ట్ దిస్ దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ రియల్ గుడ్ ప్యాకేజెస్ అనమాట. సో దట్ 1 year నాకు 40 lakhs ప్యాకేజ్ వస్తేనే జాయిన్ అవుతాను పెట్టుకోకండి. ఎనీ ఆపర్చునిటీ దట్ యూ గెట్, పిక్ దట్ ఆపర్చునిటీ. బికాస్ ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు దట్ 40 lakhs. ఎస్, ఎందుకంటే ఇఫ్ యూఆర్ రియలీ టాలెంటెడ్, ఇఫ్ యూఆర్ రియలీ హ్యావ్ దట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఈవెన్చువల్లీ యూల్ గో ఇన్ టు అ ప్లేస్ వేర్ యూ క్యాన్ డిమాండ్ 40 lakhs. ఎస్, రైట్. సో ఇనిషియల్గా ఏంటంటే ఈ మొత్తం ఈ మీడియా ఫ్రెండ్స్ని చూసి, లేకపోతే ఈ మీడియాలో ఉన్న ప్రస్తుత AI హైప్ని చూసి అట్లీస్ట్
డోంట్ సెట్ డౌన్ విత్ ద మైండ్ సెట్ దట్ ఇంతే ఉన్నాయి ప్యాకేజెస్ బయట అట్లీస్ట్ బేర్ మినిమమే 40 lakhs ఉంది, వీడు నాకు 5 lakhs ఇచ్చి స్కామ్ చేస్తున్నాను. సో ఇలాంటి మైండ్ సెట్ కాకుండా దే హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ అట్ రియలిస్టిక్ numbers and start getting first a placement somewhere. Yes. For the last thing, what I really want to discuss is for students who are wondering, ఇప్పుడు AI ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లాస్ట్ 6 monthsకి ఇప్పటికి దెర్ ఇస్ అ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ AI ఫంక్షన్ అండ్ హౌ AI వాజ్ ఇన్ ద మార్కెట్. సో ఇప్పుడు ఐమ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ఇఫ్ ఐమ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఆర్ వాట్ ఎవర్ స్టేజ్ ఐమ్ ఇన్ రైట్ నౌ, నేను ఇప్పుడు ఒక 1 year స్పెండ్ చేసి ఒక మంచి AI కోర్స్ తీసుకుని ఇఫ్ ఐ గెట్ అ వెరీ సాలిడ్ ఫౌండేషన్ ఇన్ ఇట్, బై ద టైమ్ ఐ కంప్లీట్ మై కోర్స్ అండ్ బై ద టైమ్ ఐ గెట్ మై జాబ్, ఈ ఇన్ఫర్మేషన్ అవుట్డేట్ అయిపోతుందా, మార్కెట్ అంతా అన్స్టేబుల్ ఉందా, ఆర్ బికాస్ AI is still relatively new and it is still evolving, నా కెరియర్ స్టేబుల్ ఉంటుందా లేదా అన్స్టేబుల్ ఉంటుందా, ఇది ఒక రిస్కా లేకపోతే సేఫ్ బెటా? సో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఫండమెంటల్స్ కరెక్ట్, అంటే నువ్వు బేసిక్స్ని నీ బేస్మెంట్ సరిగ్గా బిల్డ్ చేసుకుంటే నీకే ప్రాబ్లం ఉండదు. ఓకే, బికాస్ ద క్వశ్చన్ దట్ యూ హ్యావ్ పోస్డ్ ఇస్, నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నా, రైట్ నౌ ఇఫ్ ఐ స్టార్ట్ బిల్డింగ్ మై బేసిక్స్ రియల్లీ స్ట్రాంగ్, అసలు ప్రాబ్లమే ఉండదు. ఎంత చేంజ్ అయినా కానీ అల్టిమేట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ బేసిస్ ఉంటుంది. సో ఇంతకుముందు మనకు మ్యాట్రిసెస్ M3 M1 ఇవన్నీ ఉన్నాయి కదా సబ్జెక్ట్స్, అవి ఒక 10 years బ్యాక్ ఉండేది, 15 years బ్యాక్ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు దే లుక్ లైక్ రిలవెంట్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఏలో వాడుతున్నారు కనుక నౌ ఇట్ ఫీల్స్ రిలవెంట్. బట్ బ్యాక్ దెన్ ఆల్సో ఇట్ వాస్ దేర్. సో అప్పుడు నేర్చుకున్న వాడు ఇప్పుడు ఏమీ ఫెయిల్ కాడు, ఇంకా వాడికి అడ్వాంటేజ్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యువర్ బేసిక్స్ రైట్, ఎంత చేంజ్ అయినా, మార్కెట్ ఇండస్ట్రీ ఎంత చేంజ్ అయినా కానీ యూ ఆల్వేస్ హ్యావ్ అ స్కోప్ ఫర్ ఇట్, అండ్ ఆల్సో యూ గోయింగ్ టు బీ అహెడ్ ఆఫ్ అదర్ పీపుల్ అనమాట. అర్థమైంది. సో ఇట్ ఈస్ సిలబస్ గురించి చూసుకున్నప్పుడు సేమ్ థింగ్ ఆన్ ద సేమ్ పాయింట్, సిలబస్ అంతా అవుట్డేటెడ్ అయిపోయింది, లేకపోతే ఇంకెందుకు నేర్పిస్తున్నారు ఈ సిలబస్ అని చెప్పేసి బాధపడతారు. కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఫండమెంటల్స్, జస్ట్ ప్యూర్ ఫండమెంటల్స్ అంతే. ఫండమెంటల్స్ డోంట్ చేంజ్, అది 50 years కానీ 70 years కానీ ఫండమెంటల్స్ డోంట్ చేంజ్. వాట్ పీపుల్ వాంట్ ఈస్ దే వాంట్ వెరైటీ, రైట్? దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ అ చేంజ్ ఇన్ ఫండమెంటల్స్, బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ వెరైటీ. నాకు బయట ఇంకా కొత్తగా ఏవైతే టర్మ్స్ వినిపిస్తున్నాయో, ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ దోస్ ఇన్ ద కాలేజ్. వై డస్ మై కరిక్యులమ్ నాట్ హ్యావ్ దోస్ కీవర్డ్స్? అది పీపుల్ యాక్చువల్ కన్సర్న్. బట్ లైక్ యూ మెన్షన్డ్, when matrices was there, when matrices especially everybody knows matrices, mana super seniors wala super seniors nunchi mana super juniors varaku everybody learns matrices. But now slowly as they're understanding this real world implications, they're understanding, okay, right, in matrices నేర్చుకుంటే రేపు ఇక్కడ నాకు యూజ్ అవుతుంది కదా. It is not a just marks sake కోసం నేర్చుకుంటున్నా చెప్పేసి. I feel like as soon as people realize that కాలేజ్లో ఏదైతే నేర్పిస్తున్నారో, వాట్ ఎవర్ సిలబస్ it is just ప్యూర్ ఫండమెంటల్స్. అది నేర్చుకోవడం వల్ల దేర్ ఇస్ నథింగ్ హార్మ్ఫుల్, బట్ రాదర్ యూఆర్ డూయింగ్ యువర్ సెల్ఫ్ అ ఫేవర్. బికాస్ ఈ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి అంటే టుమారో వాట్ ఎవర్ యూ టేకప్, టుమారో వాట్ ఎవర్ యూ లెర్న్, టుమారో వాట్ ఎవర్ జాబ్ దట్ యూ గో టు, యూ కెన్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్లీ సక్సీడ్ ఇన్ దాట్ రోల్. బట్ వితౌట్ దీస్ ఫండమెంటల్స్ దెర్ ఇస్ అ వెరీ లిటిల్ ఛాన్స్ దట్ యుల్ బి ఏబుల్ టు టేక్ ఇట్ దేర్, right? Absolutely. So generative AI ante it basically just generates something. Yes. So ఎందుకంటే the reason why I want to start with this one is, చాలా మందికి AI అనేది ఇట్స్ సౌండ్స్ లైక్ మ్యాజిక్, రైట్? అసలు ఎలా ఇది కోడ్ రాయగలుగుతుంది, ఎలా పోయమ్స్ రాయగలుగుతుంది, నా ఈమెయిల్ ఎట్లా రాయగలుగుతుంది, రైట్? నేనే అంత బాగా రాయలేను, ఇన్ని రోజులు నేర్చుకుంటున్నాను. హౌ డస్ ఇట్, దస్ అ టూల్ దట్ డస్ ఇట్ మచ్ బెటర్ దాన్ మీ అని చెప్పేసి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ మనం దానికి ఇచ్చామో దాన్ని బట్టి నేర్చుకుని నెక్స్ట్ అవుట్కమ్స్ ప్రిడిక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్ జనరేటివ్ AI, రైట్? గాట్ ఇట్. సో నౌ కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్, ఒక బిగ్గెస్ట్ ఫియర్ ఏం పట్టుకుందంటే, యాజ్ మచ్ యాజ్ పీపుల్ ఎంజాయింగ్ AI, రైట్? ChatGPTతో కూర్చొని నేను అన్లిమిటెడ్గా ఎన్ని ఈమెయిల్స్ అంటే అన్ని ఈమెయిల్స్ రాయించుకోవచ్చు, నా కోడ్ అంతా దాంతో రాయించుకోవచ్చు. కానీ ద బిగ్గెస్ట్ ఫియర్ వాట్ ఐ హ్యావ్ ఇస్, ఇది రేపు నా జాబ్ తీసేస్తుందా? రేపు కంపెనీస్ ఇంకా నువ్వు అవసరం లేదు నాకు ChatGPT ఉంది అనే స్టేజ్ వస్తుందా? సో మెయిన్గా ఏఐతో పోయే జాబ్స్ ఏంటంటే రిటర్నింగ్ జాబ్స్ అనమాట. ఓకే, సంథింగ్ దట్ ఈస్ వెరీ రిపిటేటివ్ ప్రాసెస్ అండ్ మండేన్ ప్రాసెస్ ఉంటాయి కదా, విచ్ డజంట్ రిక్వైర్ ఎనీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆర్ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేని ఉంటాయి కదా. ఓకే, ఇట్లాంటి జాబ్స్ వెళ్తుంటాయి అనమాట. ఓకే, సో సపోజ్ నేను ఈ పెన్ తీసి ఇక్కడ పెట్టాలనుకోండి, ఇఫ్ డైలీ 200 days కూడా నేను అదే చేస్తున్నాను అనుకోండి, వాట్ ఐ డూ ఇస్ ఐ ఇంప్లిమెంట్ AI రోబోట్ ఇంప్లిమెంట్ చేస్తాను, విచ్ టేక్స్ దిస్ పెన్ అండ్ పుట్స్ ఇట్ దేర్. ఓకే. సో అట్లాంటి ఏవి మండేన్ ప్రాసెస్ ఉన్నా కానీ మనం చూసుకుంటే మనము ఆటోమొబైల్ ఇండస్ట్రీ,
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ద కార్ స్ట్రక్చర్ విల్ బి సేమ్. ఇప్పుడు XUV 700 కార్ తయారు చేస్తే వాళ్ళు 2 lakh యూనిట్స్ సెల్ చేస్తారు, కానీ ఇట్స్ ఆల్ సేమ్ స్క్రూస్ అండ్ సేమ్ స్ట్రక్చర్ ఎవ్రీవేర్. సేమ్ ఇంజన్ ఎక్కడ పెట్టాను అక్కడ పెడతారు, సేమ్ స్క్రూస్ ఎక్కడ పెట్టినా అక్కడ పెట్టాలి. సో ఆల్ దిస్ క్యాన్ బి ట్రైన్ టు ద రోబోట్స్. సంథింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ ప్రాసెస్ క్యాన్ బి ఈజీలీ థాట్ టు ద AI అనమాట. ఓకే. సో ఇప్పుడు అక్కడ స్క్రూ పెట్టడానికి నాకు ఒక ఇంజనీర్ అవసరం లేదు, లేకపోతే ఒక టెక్నీషియన్ అవసరం లేదు. ఐ కెన్ ఈజీలీ రిప్లేస్ దట్ విత్ ద రోబోట్. ఇంకా దానికి ఇంటెలిజెన్స్ యాడ్ చేసామంటే దట్స్ ఇట్. దర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యూమన్ దేర్. ఓకే. సో అయితే పీపుల్ షుడ్ పీపుల్ బీ స్కేర్డ్ దట్ దేర్ జాబ్స్ ఆర్ ఆన్ ద లైన్? ఎస్. ఇప్పుడు ఎవరి అయితే జాబ్స్ అసలుకి మండేన్ జాబ్స్ ఉన్నాయి, దానికి అసలు అంత ఇంటెలిజెన్స్ ఏం లేదు, నేను జస్ట్ మండేన్ వర్క్ డైలీ చేస్తున్నాను అనుకునేది ఉంటాయి కదా, అలాంటి వాటికి ఎస్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు బీ అఫ్రేడ్ ఫర్ ద AI జాబ్స్. గాట్ ఇట్. సో నా పర్స్పెక్టివ్ ఏంటంటే పీపుల్ హూస్ జాబ్స్ డోంట్ రిక్వైర్ దెమ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, దేర్ జాబ్స్ ఆర్ ఆన్ ద రిస్క్. ఎందుకంటే వాట్ ఐ నోటిస్డ్ ఇన్ మై ఓన్ పర్సనల్ యూజ్ ఆఫ్ AI యాజ్ వెల్ ఇస్ దట్ ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి నేనే చెప్పాలి. The solution it can come up with it. But that path is something that I have to lay out. A path ఇవ్వలేదంటే it is as good as anything else. So if your job does not involve solving problems on a daily basis, then I feel like నాకు అనిపించింది at least that your job could be a risk of replacing by AI అని చెప్పేసి. On the same note ఇప్పుడు చూసుకుంటే మెయిన్గా ప్రోగ్రామర్స్ చూసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ముందు ఎలా ఉండింది, నాకు ప్రోగ్రామ్ రాస్తున్నాను నాకేం అర్థం కాలేదు లేకపోతే డౌట్ వచ్చింది అంటే నేను గూగుల్ చేసుకోవచ్చు, స్టాక్ ఓవర్ఫ్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడిక్కడ తెలుసుకుని ఐ యూస్ టు ట్రై ఇట్ అవుట్. ఒక 4 to 5 hours పోతే పోయింది, కానీ ఐ యూస్ టు ఫిగర్ థింగ్స్ అవుట్. నౌ ఆల్ ఐ కెన్ డూ ఇస్ సింపుల్గా ChatGPTకి వెళ్ళి నాకు ఈ కోడ్ ఇచ్చేసి అంటే టక్క వచ్చేస్తుంది, అది ఇంప్లిమెంట్ చేసానంటే వర్క్స్ 90% ఆఫ్ ద టైం. సో ఇలాంటి ఏజ్లో కూడా డూ ఐ రియలీ హ్యావ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్? ఇంకా నేను ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి అసలు పాయింట్ ఉందా అసలు? డెఫినెట్గా. సపోజ్ ఇప్పుడు నేను జొమాటో లాంటి అప్లికేషన్ తయారు చేద్దాం అనుకున్నాను. ఇట్ కెన్ రైట్ ద బేసిక్ UI/UX కోడ్ ఇవన్నీ రాయగలుగుతుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఒక యూజర్కి అవసరము అది మాత్రం యూ ఓన్లీ యాజ్ అ డెవలపర్, యాజ్ అ హ్యూమన్ యూ విల్ అండర్స్టాండ్ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేస్తే బెటర్ అనేది. ఓకే. దట్ AI విల్ నాట్ అండర్స్టాండ్ అనమాట. దట్ హ్యూమన్ టచ్ ఏదైతే అవసరం పడుతుందో టు డెవలప్ థింగ్స్ ఆర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, దట్ AI కెనాట్ ఫిక్స్. సో ఇలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ థింగ్స్ ఉంటాయి కదా, దట్ రిక్వైర్స్ హ్యూమన్ టచ్. అట్లాంటి వాటికి డెఫినెట్లీ హ్యూమన్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ వాటిలలో జాబ్స్ పోనే పోవాలి. అర్థమైంది. సో ఐ థింక్ ఎస్పెషలీ కాంటెక్స్ట్ దగ్గర దెర్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ అట్లీస్ట్ ఏఐకి. అంటే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టు జొమాటో లాంటి యాప్ బిల్డ్ చేస్తున్నాము అంటే ఆల్ ఇట్ కెన్ డూ ఇస్ జస్ట్ నువ్వు చెప్పింది చేయగలుగుతుంది అది. అవును. బట్ ఒక ఇండివిజువల్ ఫీచర్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో గోల్డ్ లాంటి ఫీచర్ బిల్డ్ చేసి నాకు అంటే ఇట్ నీడ్స్ టు అండర్స్టాండ్ ఆల్ ద అదర్ రిమైనింగ్ పార్ట్స్ యాజ్ వెల్. నీ యూజర్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం అవసరము, నువ్వు ఎలా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావు, నీ ప్లాట్ఫామ్ సెట్ అవుతుందా లేదా, ఇవంతా ఇన్ఫర్మేషన్ AI డజంట్ హ్యావ్ ఇట్ ఆర్ ChatGPT డజంట్ హ్యావ్ ఇట్. యాజ్ అ డెవలపర్ యూ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా. దీన్ని బట్టి నువ్వేం చేస్తావు, యూ టేక్ ఎ డెసిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే నాకు ఈ ఫీచర్ ఏదైతే ఉందో ఇలాంటి స్టేజెస్లో కావాలి, ఇలా కనపడాలి, ఇలా బిహేవ్ చేయాలి. ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సమ్హౌ స్ట్రాటజిక్ థింకింగ్. యూ హ్యావ్ టు ప్లానింగ్ అండ్ ఆల్మోస్ట్ ఫిగరింగ్ అవుట్ ఎ సొల్యూషన్ ఫర్ దాట్ ప్రాబ్లమ్. ఈ స్టెప్స్ అన్నీ కూడా నువ్వే చేయాలి యాజ్ ఎ హ్యూమన్గా. ఇవన్నీ చేసి పెట్టు అంటే AI చేయగలుగుతుందేమో కానీ ఇట్ కెన్ నాట్ యెట్ టేక్ ద డెసిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. డెఫినెట్లీ. ఇప్పుడు సపోజ్ మనం జొమాటో గోల్డ్ గురించి మాట్లాడడం అనుకోండి, ఆర్ స్విగ్గీ వన్ గురించి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుంది అనమాట. అవును. సో జొమాటో గోల్డ్లో యాక్చువల్ ప్రైస్ 399 ఎంత పెడతారు వాళ్ళు. అవును. బట్ కొంతమందికి 9 రూపీస్కి వస్తుంది, కొంతమంది 30 రూపీస్కి వస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ యువర్ ఆర్డర్ ప్యాటర్న్స్. ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? హ్యూమన్ విల్ డిసైడ్. ఇలాంటి ప్యాటర్న్ ఉందంటే తను ఇంత స్పెండింగ్ కేపబిలిటీ ఉందంటే బేస్డ్ ఆన్ దట్ గివ్ హిమ్ దిస్ ఆఫర్. ఆల్ దిస్ హీ హ్యాస్ టు టెల్ ద AI నాకు ఇలా బిల్డ్ చేసి బేస్డ్ ఆన్ దిస్ ప్యాటర్న్ నాకు ఇలా రావాలి తనకి ప్రైజింగ్ అనేది. సో సమ్వన్ హ్యాస్ టు టెల్ దమ్. AIకి చెప్తేనే దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ ఏబుల్ టు బిల్డ్. నాకు ఈ రెడ్ కలర్లో వద్దు, నాకు బ్లూ కలర్లో కావాలి, నాకు ఆఫర్ అనేది నాకు ఓన్లీ ఆఫ్టర్ ప్లేసింగ్ ద ఆర్డర్ రావాలి. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ హ్యూమన్ విల్ హ్యావ్. ఎందుకంటే హీ సీస్ పీపుల్, హీ అండర్స్టాండ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్, బేస్డ్ ఆన్ దట్ హీ విల్ టెల్. నేను చాలా మంది దగ్గర చూసాను అనమాట. నాకు స్విగ్గీ వన్ ఏమో 30 రూపీస్కి ఏమో వచ్చింది, మా ఫ్రెండ్ వాళ్ళకేమో 40 రూపీస్కి వచ్చింది, సంబడి గాట్ ఇట్ ఫర్ 2 రూపీస్ 3 రూపీస్, రైట్? సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజింగ్ వచ్చింది. అండ్ ఐ ఆల్వేస్ యూస్ టు వండర్ అసలు అలా ఎలా అంత డైనామిక్గా ప్రైజింగ్ చేంజ్ చేసుకుని చెప్పేసి. అండ్ ఆల్సో ఇఫ్ యూర్ వాచింగ్ ద వీడియో అసలు మీకు కూడా ఇలాంటి క్రేజీ ఆఫర్ వచ్చిందంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్? సో ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా రైట్ నౌ ఇట్స్ బీయింగ్ పాసిబుల్ బై AI. బట్ లైక్ యూ మెన్షన్
behind all of this process there is a human there. తను కంప్లీట్ మాన్యువల్గా మొత్తం కోడ్ రాయకపోయినా కానీ హీ స్టిల్ దేర్ టేకింగ్ డెసిషన్స్, టేకింగ్ ఇంపార్టెంట్ స్టెప్స్ యాజ్ వెల్. నౌ ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఏఐ డేంజర్స్ మాట్లాడడం ఆల్మోస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్, రైట్? జాబ్స్ పోవచ్చు, లేకపోతే సంథింగ్ ఎల్స్, సాలరీస్ తక్కువ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ. బట్ వాట్ ఐ ఆల్సో వాంట్ టు అండర్స్టాండ్ ఇస్ ద పాజిటివ్ amplifications that AI had. ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద ఇంటర్నెట్ రెవల్యూషన్ లాగా అయిపోయింది ఆల్మోస్ట్. ముందు ఇంటర్నెట్ లేనప్పుడు నాలెడ్జ్ ఇన్ ఐఐటి యూస్ స్టే ఇన్ ఐఐటి. సంబడి డిస్కవర్డ్ సంథింగ్ సమ్వేర్, అది అక్కడికే ఉండిపోతుంది. దెర్ ఇస్ నో వే ఫర్ మీ టు యాక్సెస్ దాట్ ఇన్ఫర్మేషన్. బట్ వన్స్ ఇంటర్నెట్ కేమ్ అరౌండ్, ఇట్ మేడ్ ఇట్ కంప్లీట్లీ అవైలబుల్, రైట్? ఇన్ ఎ సిమిలర్ వే ద సేమ్ రెవల్యూషన్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ సీయింగ్ విత్ ఏఐ యాజ్ వెల్, రైట్? సో హౌ పాజిటివ్ దిస్ ఇస్? దీనివల్ల స్టూడెంట్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అసలు మెయిన్గా? ఎస్పెషలీ కాలేజెస్ చూసుకుంటే మనము యాజ్ అ రెగ్యులర్ టైర్ 2 స్టూడెంట్, టైర్ 3 కాలేజ్ స్టూడెంట్ నుంచి ఐఐటి స్టూడెంట్స్ వరకు, నౌ బోత్ దీస్ స్టూడెంట్స్ హ్యావ్ యాక్సెస్ టు సేమ్ టూల్స్, రైట్? ChatGPT నేను వాడచ్చు, ChatGPT somebody else can also use it. I can also search for the same information, they can also search for the same information, and both of us are going to get equally descriptive responses. So ఇలాంటప్పుడు స్టూడెంట్స్ who did not have access to such information before, ఇలాంటి స్టూడెంట్స్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏముంది? సో రైట్ నౌ ఇప్పుడు ఏమైందంటే ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో మెంటర్షిప్ ఈజ్ డెమోక్రటైజ్డ్. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి, ఇంతకుముందు ప్రీవియస్గా నాకు డౌట్ని సాల్వ్ చేసుకోవాలంటే మల్టిపుల్ ఫ్యాకల్టీని అడగాలి. నా కాలేజ్లో ఫ్యాకల్టీ లేరు అనుకోండి, అడగడానికి ఎవరు లేరు. బట్ వెరాజ్ అదర్ పర్సన్ హూ స్టేస్ ఇన్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్, హీ హ్యాస్ ఫ్యాకల్టీ హూ క్యాన్ ఆస్క్ అబౌట్. తను అడిగితే చెప్తారు తన ఫ్యాకల్టీ. బట్ రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫ్యాకల్టీ. So at this point in time, I have ChatGPT or different AI tools which has huge knowledge base. ఆ ఫ్యాకల్టీకి ఉన్న దానికంటే ఎక్కువ నాలెడ్జ్ బేస్ ఉంటుంది. సో రైట్ నౌ ఐ కెన్ పోజ్ గుడ్ క్వశ్చన్స్ అండ్ నాకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి అనమాట. సో ఇలాంటి మెంటర్షిప్ కూడా ఉంటుంది మనకు దీంతోనే. సో ఐ వుడ్ సే నాలెడ్జ్ ఈస్ డెమోక్రటైజ్డ్ విత్ దిస్ ChatGPT లైక్ కైండ్ ఆఫ్ టూల్స్. లైక్ యూ మెన్షన్, ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అంటే ముందు ఒక ఎగ్జిస్టింగ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్తో మాట్లాడమైనా, లేకపోతే సంబడీ హూ ఇస్ కౌన్సిలింగ్ మీ టువర్డ్స్ దాట్ డైరెక్షన్, ఇలాంటి వాళ్ళతో మాట్లాడకపోతే దెర్ ఇస్ నో రియలిస్టిక్ వే ఆర్ దెర్ ఇస్ నో ఈజీ వే ఫర్ మీ టు గెట్ ఇన్ఫర్మేషన్. బట్ ఇప్పుడు ఒక చిన్న సింపుల్ వాట్సాప్ టెక్స్ట్ లాగా ChatGPTకి పెట్టేసి ఐ వాంట్ టు బికమ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, నాకు ఏం టెక్నాలజీస్ నేర్చుకోవాలి, దట్స్ ఆల్ ఐ హ్యాడ్ టు పేస్ట్. అండ్ నా స్కిల్ సెట్ బేస్ చేసుకుని ఇట్ గివ్స్ మీ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్, ఇదే ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నాకు, వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు నాకు, ఇదే సేమ్ రోడ్ మ్యాప్. బట్ ఇట్ ఈస్ నాట్ కస్టమైజ్డ్ టు మై నీడ్స్. లెట్స్ సే ఐ టెల్ ఇట్, నాకు అసలు ప్రోగ్రామింగ్ మొత్తానికి రాదు, నౌ చేంజ్ దిస్ రోడ్ మ్యాప్ ఫర్ మీ. నా కోసం పర్సనలైజ్డ్గా ఇట్ కెన్ కస్టమైజ్. దాట్ ఐ కెనాట్ ఫైండ్ ఆన్ ద ఇంటర్నెట్. సో నా థియరీ ఏముంటుందంటే, ఆర్ మై ఒపీనియన్ ఇస్, ChatGPT ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ న్యూ. అంటే కొత్తగా చేసేది ఏం లేదు అది. ఇట్ ఈస్ బేసిక్లీ ద ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్, రైట్? ద ఇంటర్నెట్ బేసిక్ చాట్ బాట్. Earlier, when I needed something, I used to search on Google. Now, I'm just using ChatGPT. But the only difference is, or the biggest difference is, it is under my context. Naaku personalize chesi ivadamla responses, the entire way how we are using it has changed altogether. Right? Mundu asalu diet plans gani, people are doing amazing things with AI right now. Diet plans tayari cheskuntunnaru, birthday presents evo gifts ichukuntunnaru. If they need some strategic planning, advice తీసుకుంటున్నారు. ఇట్ హెస్ గాన్ టు ఎక్స్ట్రీమ్ స్టేజెస్ యాజ్ వెల్. ఇప్పుడు మనము ఏఐ గురించి మాట్లాడినా కానీ, ఏఐ కంపెనీస్ గురించి చూసినా కానీ, మీడియాలో కనపడే కంపెనీస్ కొంచెం పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. యాపిల్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, రైట్, గూగుల్, ఇవన్నీ కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ దే ఆర్ అమెరికన్ కంపెనీస్ ఆర్ వెస్టర్న్ కంపెనీస్. సో దీనివల్ల ఏమనిపిస్తుంది, ఓకే మొత్తం ఏఐ డెవలప్మెంట్ కానీ ఏఐ ప్రోగ్రెస్ మొత్తం అంతా కూడా అమెరికా సైడ్ అవుతుంది. They are the creators, they are the developers for these tools, whereas we Indians, మనం ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నామో, we're just users or consumers for these tools లాగా అనిపిస్తుంది. బట్ ఇఫ్ నౌ యాజ్ అన్ స్టూడెంట్గా, ఇఫ్ ఐ వాంట్ టు కంపీట్ ఎట్ దట్ గ్లోబల్ స్కేల్, నాకు కూడా ఇలాంటి కంపెనీస్లో జాబ్ కావాలి, నాకు కూడా అమెరికాలో ఉన్న టాలెంట్కి ఐమ్ ఈక్వలీ ఆపర్చునిటీస్, ఐమ్ ఈక్వలీ టాలెంటెడ్ అండ్ ఐ కెన్ ఆల్సో వర్క్ ఎట్ దోస్ కంపెనీస్. అలాంటి జాబ్స్ రావాలి అంటే, is it really possible for an Indian student? And if it is possible, what steps should I take? It's possible only with right mindset. Okay. So one thing, not only jobs. ఇప్పుడు OpenAI లో జాబ్ చేయడం is not only the success. You can build your own model that competes with the OpenAI. That you can do it in India.
వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఒక రైట్ మైండ్ సెట్ ఉండాలి. నేను ఓన్లీ మార్క్స్ గురించి సర్టిఫికేట్ గురించి ప్రిపేర్ అవుతా చదువుకుంటా అంటే కాదనమాట. యూ షుడ్ హ్యావ్ దిస్ రీసెర్చ్ అప్రోచ్. నేను ఇట్లా బిల్డ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక చాట్‌జిపిటి లాంటి టూల్ వాడుకున్న అసైన్మెంట్ సాల్వ్ చేస్తా కాకుండా ఇప్పుడు మా కాలేజ్కి లేకపోతే నాకున్న సిలబస్కి ఐ వాంటెడ్ టు క్రియేట్ అ స్పెషలైజ్డ్ టూల్ దట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ మచ్ మోర్ ఫైన్ ఆర్ రిఫైన్డ్ దాన్ని చాట్‌జిపిటి లెక్క అనుకొని ఇఫ్ యూ ట్రైన్ ద మోడల్ రియలీ గుడ్, ఇట్లాంటి ఒక చిన్న మోడల్ బిల్డ్ చేయగలిగితే దెన్ యు ఆర్ ఇన్ అ రైట్ పాత్ ఆఫ్ బిల్డింగ్ సంథింగ్ రియలీ గుడ్ ఫర్ ఇండియా అండ్ ఫ్రమ్ ఇండియా. సో ఫర్ దిస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కన్స్యూమర్స్ ఐడియా ఉండకుండా ట్రై టు లెర్న్ హౌ టు బిల్డ్ అన్ ఏఐ మోడల్. అసలు ఏఐ మోడల్ స్టార్టింగ్ నుంచి ఎలా బిల్డ్ చేస్తారు అండ్ హౌ డూ యూ ట్రైన్ ద మోడల్, దాన్ని ఎలా ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ దాన్ని ఎలా కరెక్ట్ ఫైన్ ట్యూన్ చేస్తారు. ఆల్ దిస్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ అండర్స్టాండింగ్. అంటిల్ అన్లెస్ ఇవన్నీ లేనంత వరకు వీల్ ఆల్వేస్ స్టే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్ కన్స్యూమర్స్ ఐడియా ఉండిపోతాము. ఓన్లీ వెన్ యూ స్టార్ట్ బిల్డింగ్ దట్స్ వెన్ యూఆర్ ఇన్ ద రైట్ పాత్ ఆఫ్ బిల్డింగ్ సంథింగ్ కాంపిటేటివ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఇండియా దట్ ఈస్ మచ్ మోర్ కంపిటింగ్ దాన్ వెస్టర్న్ వరల్డ్ అనమాట. అండ్ అబ్సల్యూట్లీ నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఇండియా హ్యాస్ దట్ రైట్ టాలెంట్ పూల్ యాజ్ వెల్. ఇప్పుడు గ్లోబల్ సీఈఓస్ ఎవరిని చూసుకున్నా కానీ సమ్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ హ్యావ్ ఇండియన్స్ ఎట్ దేర్ హెడ్స్. గూగుల్ సుందర్ పిచాయ్, Microsoft Satya Nadella, right? 2 examples, but there are several more companies with Indian CEOs at the top, right? Western companies, the companies at a scale of billions that manage infrastructure at a global scale. Inta pedda companies kuda they are selecting Indians to be there. So even India lo kuda ento many students ki they have that talent. A lot of Indians are also going on that stage. They're also competing at that level. But like you mentioned, for this to be a much more well-known phenomenon that India lo inta talent undani teliyali ante janalaki, that mindset has to shift from understanding how to use it to understanding how to build it. ఈ చిన్న అండర్స్టాండింగ్ చేంజ్ వచ్చింది అంటే ద కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇస్ గోయింగ్ టు బి రిమార్కబుల్ అసలు. ట్రూ, రైట్. సో ఐ హోప్ త్రూ దిస్ పర్టికులర్ కాన్వర్సేషన్ అ లాట్ ఆఫ్ యూ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, బయట మార్కెట్లో ఏఐకి ఉన్న హైప్ కరెక్టా కాదా, మీరు ఏఐ తీసుకోవాలా, గేట్ తీసుకోవాలా, శాలరీ ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జాబ్ కావాలంటే ఏం చేయొచ్చు అని చెప్పేసి ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ ద వీడియో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బీటెక్ స్టూడెంట్స్, ఈ మెసేజ్ మీ గురించే. సో వీఆర్ ఆన్ ఎ పర్సూట్ ఆఫ్ మేకింగ్ అ లార్జెస్ట్ ఇంజనీరింగ్ కమ్యూనిటీ అనమాట. సో మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, మేక్ ఇట్ 25K రీచ్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఏఐ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, యాపిల్, ఇట్లాంటి డిఫరెంట్ కంపెనీస్ నుంచి పట్టుకొచ్చి వీల్ ఆస్క్ దెమ్ మీలాంటి రెగ్యులర్ కాలేజ్ నుంచి హౌ డిడ్ దే ట్రాన్స్ఫార్మ్ దర్ జర్నీ టువర్డ్ దిస్ టాప్ కంపెనీ అన్నట్టు. సో ఇలాంటివి అన్నీ కావాలి అంటే మేక్ షూర్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో వీఆర్ బిల్డింగ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఇంజనీరింగ్ కమ్యూనిటీ. So with that said, I hope you enjoyed this video. I hope now you understand అసలు బయట ఏఐ ఎలా నడుస్తుంది, బయట మార్కెట్ ఎలా ఉంది, ఏఐ మీద జాబ్స్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇన్ ద ఫ్యూచర్ మనం మన కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఐ హోప్ ఆల్ ఆఫ్ దిస్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్. సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్, దెర్ ఇస్ వన్ వీడియో దట్ వి డిడ్ ఎర్లియర్. అసలు మన కాలేజెస్ లోపల ఏఐ చెప్పడానికి ఫ్యాకల్టీ ఉన్నారా, అసలు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉందా, all of this we have discussed. ఆ వీడియో మీకు ఇక్కడే స్క్రీన్లో ఎక్కడో కనిపిస్తుంటుంది. సో క్లిక్ ఆన్ దాట్, గో వాచ్ దాట్ వీడియో టు రియలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ హౌ యూ షుడ్ సర్వైవ్. అంటే మీకు జాబ్ రావాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యువర్ కాలేజెస్ ఏం చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసామన్నమాట. సో క్లిక్ దాట్ వీడియో, గో దేర్ అండ్ వాచ్ దాట్. అండ్ నెక్స్ట్ వీడియో దేని మీద కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ విల్ డూ దాట్ ఫర్ యూ. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం, విల్ సీ యూ అగైన్.